న్యూస్ అయినా స్ప్రెడ్ అయ్యేది ఓన్లీ మీడియా ద్వారానే. ఈ మీడియా కరెక్ట్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ ఉంటాయి. గిట్టని వాళ్ళు పట్టని వాళ్ళు నెగిటివ్ టాక్ ఇవ్వచ్చు, కానీ అవన్నీ ఏమి ఫేక్ న్యూస్ నమ్మొద్దు. సినిమా మాత్రం 100% ప్యూర్ ఫుల్ మిల్స్లా ఉంది. సినిమా చాలా బాగుందండి. సినిమా నాకు తెలిసి లాగంటే సినిమాలో ఒక మెసేజ్ని అర్థం చేసుకోవాలండి. కూర్చొని ఏది చూసామా వెళ్ళిపోయినది కాదు. సినిమా ఫస్ట్ నుంచి నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక మెసేజ్ ఇంకా ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టే బుచ్చిబాబు చాలా బాగా తీశాడు. బుచ్చిబాబు మార్కు మంచిగా అనిపించింది. పిల్లల కాడికెళ్ళి ఫ్యామిలీ అందరు రావచ్చు సినిమాకు. సినిమాలో ఏం అంత చెడు ప్రవర్తన కానీ అట్లాంటివి ఏం లేవు. సినిమా టోటల్ అందరు చూడొచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి మాత్రం చాలా హైలైట్ చేశాడు. లాస్ట్లో ట్రైన్ సీన్ ఉంటుంది ఒకటి, ఆ కాలు తీసేస్తాడు. తన ఊరి కోసం ట్రైన్ అక్కడ ఆగదు కాబట్టి జగపతి బాబు సీన్ అక్కడ చాలా హైలైట్ ఉంది. జగపతి బాబు ముఖ్యంగా చెప్పుకోదగ్గ జగపతి బాబు పాత్ర చాలా హైలైట్ ఇందులో. వర్కౌట్ అయిందండి. ఎందుకు కాలేదు, చాలా మంచిగా వర్కౌట్ అయింది. అంటే ఆమె పాత్ర కొంచెం తగ్గించారు, ఆమెకు స్కోప్ లేదంటే ఆమె పాత్ర తగ్గట్టు ఆమె నటించింది. ఆమెది కూడా మంచి మార్కులే వచ్చినాయి. శ్రీదేవి అంత కాకపోయినా శ్రీదేవి అలా ఇప్పుడిప్పుడే చేస్తుంది కాబట్టి ఆమెకు రామ్ చరణ్కు మంచిగా ఇంకా ముందు కూడా వాళ్ళ కాంబినేషన్ రావచ్చని కోరుకుంటున్నాం.